హాయ్ అండి, మన వీడియో కింద అయితే లైక్ సింబల్, అలాగే సబ్స్క్రైబ్ బటన్, అలాగే బెల్ సింబల్ అయితే ఉంటుందండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నా లైక్ చేయాలన్నా ఈ సింబల్స్ ప్రెస్ చేస్తే సరిపోతుందండి. బెల్ సింబల్ నొక్కితే కనుక మనం రిలీజ్ చేసిన వీడియోస్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఏంటి హర్షిత స్టార్టింగ్ ఇలా చెప్తున్నావు ఏంటి అనుకోవద్దండి. ఏంటంటే నాకు ఒక ఇద్దరైతే కొంచెం పెద్దవాళ్ళు అడిగారనమాట, మీ ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి మాకు తెలియదమ్మా అని అడిగారు. సో వాళ్ళిద్దరి కోసం అయితే నేను ఫస్టే ఇది పోస్ట్ చేశానండి. ఇంక ఈ దసరా హాలిడేస్ అయితే పిల్లలకి స్టార్ట్ అయిపోయాయండి. ఇంకా వీళ్ళు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేశారు. చేయగానే ఇంకా ఏం చేయాలో తోచట్లేదు అనమాట వీళ్ళకి. సో నేనైతే వైట్ పేపరు, క్రేయన్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఇస్తే అవన్నీ కూర్చుని హాల్లో ఆడుకుంటూ ఉన్నారు, డ్రాయింగ్ వేసుకుంటూ ఉన్నారు. ఇక మధ్య రాయాంష్ బాబు వచ్చి ఆడుతూ ఉన్నాడండి. ఇంకా వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీలో బిజీగా ఉన్నారు. నేను మా హస్బెండ్ అయితే మళ్ళీ స్టార్ బజార్కి వచ్చాము. కొన్ని థింగ్స్ తీసుకోవాల్సినవి అండి. ఎవ్రీ వీక్ వస్తాము, వీక్లీ వన్స్ ఆర్ 3 or 4 daysకి ఒకసారి వచ్చి వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్ కొన్ని గ్రాసరీస్ ఉన్నాయండి, అవి అయితే తీసుకొని వెళ్దామని వచ్చాము. ఇంకా పిల్లల కోసం మా కోసం అయితే హెల్దీ మిక్స్ చేద్దామని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అవి తీసుకున్నానండి. ఇక ఆన్లైన్లో చెక్ చేసిన ఇవే రేట్లు ఉన్నాయి, అందుకని స్టార్ బజార్లోనే తీసేసుకున్నాను. వాల్నట్స్, క్యాష్యూస్, అలాగే బాదము, అంజూర్ అవి తీసుకుని ఇంటికి వచ్చేసానండి. ఇంటికి రాగానే నేనైతే మామిడికాయ పప్పు చేశానండి. ఒక మామిడికాయ ఫ్రిడ్జ్లో ఉందనమాట, దాంతో పప్పు చేశాను. నా కోసం అయితే చపాతీ చేసుకుంటున్నాను అండి మధ్యాహ్నము. అంటే ముందు రోజు నేటి కలిపింది కొంచెం చపాతీ పిండి ఉంది, అదైతే నా కోసం చపాతీ చేసుకుంటున్నాను. వీళ్ళందరికైతే అన్నం వండేసానండి. ఇంకా గుమ్మడికాయ అయితే స్వీట్ చేశానండి. ఏంటోనండి బాబు, ఎన్నిసార్లు 2 రకాల గుమ్మడికాయలు ఉంటాయి కదా, ప్రతిసారి మర్చిపోతారండి. బట్ చేయడం అయితే రెసిపీస్ కరెక్ట్గానే చేస్తా, కానీ ఈ పేర్లు మాత్రం కన్ఫ్యూజ్ అయిపోతున్నా అండి. ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, ఆ గుమ్మడికాయ అయితే స్వీట్ చేశాను. చాలా మంచిదండి పిల్లలకు కూడా. ఇక నాకైతే చపాతీ కాల్ చేసుకుంటున్నాను, ఓ పక్కనైతే గుమ్మడికాయ అయితే పెట్టేసుకున్నాను. సన్న మంట మీద మగ్గుతుందండి, ఆ నీరంతా ఇంకిపోవాలి కదా, అందుకని షిమ్లో అయితే పెట్టేశానండి. ఏమనుకోవద్దండి, నాకైతే నేమ్ ఇంకా గుర్తు రావట్లేదు. నా బుర్ర ఎలా పనిచేస్తుంది నాకైతే అర్థం కావట్లేదు. నేను ఈ గుమ్మడికాయతో పప్పు లేకుండా నేను సాంబార్ కూడా చేస్తానండి, మన ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది. అలాగే నేను మళ్ళీ ఒక 2-3 daysలో చేస్తానండి, నేను వీడియో కూడా చూపిస్తాను. ఇంక నా కోసం అయితే చపాతీ చేసుకున్నాను కదా, వాళ్ళందరికీ అన్నం పెట్టించేసాను, తింటూ ఉన్నారు. నేనైతే చక్కగా మామిడికాయ పప్పుతో అయితే చపాతీ తినేసానండి. అసలు భలే ఉంది మామిడికాయ పప్పు అయితే, సూపర్ ఉందండి. ఇంకా నేనైతే చపాతీ తినగానే కొంచెం ఇది చూడగానే కొంచెం తినాలనిపించింది. ఒక్కొక్కసారి అలా క్రేవింగ్ ఉంటుందన్నమాట. బెల్లంతో చేస్తామండి, షుగర్ అయితే వేయము. పిల్లలు కానీ మనం కానీ తినచ్చు. ఇంకా నేను అన్నం తినగానే కొంచెం బౌల్లో పెట్టేసుకొని తినేసానండి. పిల్లల్ని అడిగితే తినమన్నారు, అప్పుడే అన్నం తిన్నారు కదా తినమన్నారు, తర్వాత చిన్నగా పెట్టచ్చులే అని చెప్పేసి పక్కన పెట్టేశాను. ఇలాంటివన్నీ వాళ్ళకి ముచ్చట్లు చెప్పి చిన్నగా ఫీడ్ చేస్తాను, కొంచెమైనా పెడతానండి. ఇంకా ఈ మాల్స్లో, అలాగే మా స్టార్ బజార్ సూపర్ మార్కెట్లో కూడా దసరా సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. నాకు చూడగానే వీడియో షూట్ చేయాలనిపించింది అనమాట. దియాస్, అలాగే స్వీట్స్, ఫ్లవర్స్ అన్నీ చాలా బాగా పెట్టారండి. చూడడానికి చాలా బాగుంది కదా, అందుకనే వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంకా తమ్ముని విషయానికి వస్తే, నేను మొన్న మా మామయ్య గారు ఇలా చనిపోయారు, అత్తమ్మ చనిపోయి 1 year అయింది, వెంటనే మామయ్య చనిపోయారు 1 year తర్వాత అని చెప్పేసి నేను ఒక వీడియో రిలీజ్ చేశానండి. దాంట్లో ఒకళ్ళైతే పెద్దవాళ్ళే అనుకుంటానండి, మీ అత్తమ్మ ఎలా చనిపోయారమ్మా అని చెప్పి మెసేజ్ చేశారు. సో నేను దానికైతే రిప్లై ఇస్తున్నానండి. నాకు ఈ వీడియో చేస్తున్నా కూడా కొంచెం నేను తడబడుతూనే ఉన్నాను. మా అత్తగారు ఎలా చనిపోయారంటే, కరెక్ట్గా లాస్ట్ ఇయర్ September 9th చనిపోయారండి. సేమ్ ఈ ఇయర్ మనకి ఈ టైంలో ఎలా ఫ్లడ్స్ ఉన్నాయో, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఎండింగ్, సెప్టెంబర్ మొదటి వారంలో బాగా ఫ్లడ్స్ ఉన్నాయండి. 1-2 వారాలు బాగా ఫ్లడ్స్ ఉన్నాయి విజయవాడ సైడ్. ఫ్లడ్స్ అంటే బాగా వర్షాలు పడ్డాయండి. మీ అందరికి గుర్తు ఉండే ఉంటుంది. చెరువు కట్ట దిగి, అలాగే కాలువ కట్ట దిగి విజయవాడలో ఎన్ని ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి గుర్తుందండి. విజయవాడలోనే కాకుండా ఆ చుట్టుపక్కల ఊళ్ళలో కూడా చాలా వాటర్ అయితే వచ్చేసాయండి. వాటర్ వచ్చేసి ఆ పల్లెటూళ్ళకైతే వాటర్ అనే బస్సులు వెళ్ళే ఫెసిలిటీ కూడా ఆపేశారండి. బస్సులు వెళ్ళలేదు, చిన్న షార్ట్ కట్స్ ఉంటే అందులో ఆ షార్ట్ కట్స్ నుంచి ఆటోలు, అది కూడా చాలా రేర్గా తిరిగాయి ఆటోలు. మా అత్తమ్మ వాళ్ళు ఆ వరదల టైం అప్పుడు అక్కడే ఉన్నారండి, ఆ ఊళ్ళోనే ఉన్నారు. అంతకుముందు నా దగ్గర ఉన్నారనమాట. నాకు కరెక్ట్గా అప్పుడు నిండు నెలలు, 9వ నెల అండి. మా అమ్మగారు కూడా అమెరికాలో ఉన్నారు, ఇంకా రాలేదు. సో మా అత్తగారు అయితే, అమ్మ మళ్ళీ మేము కూడా ఉంటే నీకు బర్డెన్ అవుతుంది కదా, చేసుకోలేవు, మేమైతే వెళ్తాం. తనైతే చేయలేదండి, మా అత్తగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. తనైతే వాళ్ళ ఊరు వెళ్ళిపోయారండి. ఇంకా ఆ వెళ్ళడం మంచిది, మాకైతే మంచి జరగలేదు. తను ఊరు వెళ్ళిన తర్వాత ఒక 2-3 daysకి వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. తనకి వానలు పడిన 1-2 రోజులకి ఫీవర్ వచ్చేసిందండి. మా వారు మాట్లాడుతూనే ఉన్నారు ఫోన్లో కూడా, పోనీ వెళ్దామా అంటే నాకునేమో నిండు నెలలు, ఏ టైంలో ఆపరేషన్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. డాక్టరే కన్ఫ్యూజన్లో ఉన్నారు, జాగ్రత్తగా ఉండమని చెప్పారు కొంచెం. సో అందుకని మా వారైతే
తర్వాత వెళ్దాంలని చెప్పేసి ఆగారు. వాళ్ళతో అయితే ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు, టాబ్లెట్స్ అవి ఇవి వేసుకోండి అని చెప్తూనే ఉన్నారండి. కనీసము డాక్టర్ చెప్తే డాక్టర్ కూడా చూడడానికి రాలేదనమాట. వాళ్ళు డాక్టర్ అయితే అవైలబుల్ లేరు, వేరే ఊళ్ళో ఉన్నారంటండి, వాళ్ళు కూడా రాలేదు. ఆ ఊళ్ళో అది కొంచెం పల్లెటూరు అండి, డాక్టర్స్ రాలేదు. పోనీ వేరే ఊరు తీసుకెళ్దామా అంటే బస్సులు వెళ్ళట్లేదు, కార్లు వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంది, ఆటోలు కూడా చాలా రిస్కీగా తిరుగుతున్నాయండి. ఇంకా 3-4 రోజులు చూసి టాబ్లెట్స్ అయ్యేసరికి కొంచెం తగ్గుతూ పెరుగుతూ ఉంది. సరే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి కారు కూడా మాట్లాడారండి, కారు కూడా రమ్మని చెప్పేశారు. అయితే ఆ రోజు తెల్లవారుజామున 5 దగ్గర నుంచే ఆమె కొంచెము బాగాలేదండి. వాళ్ళ కూతురుతో కూడా మాట్లాడింది, అంటే మా ఆడపడుచుతో కూడా మాట్లాడింది. మా మామయ్య గారు చెప్పారంట సరిగ్గా తినట్లేదంటే, వాళ్ళ కూతురు కూడా అరిస్తే కొంచెం ఏదో లైట్గా జావ తాగిందంట. ఇక సరే పడుకోమని చెప్పేసి ఫోన్ పెట్టేసిందంట. మళ్ళీ ఒక అరగంట తర్వాత ఎట్లుంది అడుగుదామని చెప్పేసి మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసిందంటండి. ఫోన్ చేస్తే మా మామయ్య గారు ఏమో సరే ఫోన్ తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళారు. మా అత్తయ్య గారు పడుకున్న రూమ్లోకి అయితే వెళ్ళి చూసేసరికి ఆమె అయితే చనిపోయారండి. ఆవిడకి ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. మేము అలానే ఉంటుంది కదా, సెట్ అయిపోతుందని అనుకున్నామండి. డాక్టర్స్ కూడా చాలాసార్లు చెప్పారు, మీ అత్తగారు ఓన్లీ ఫుడ్ మీదే చాలా సర్వైవ్ అవుతున్నారమ్మా, చాలా లక్కీ అని చెప్పేసి. ఇంకా ఆ ఊళ్ళోనే ఉన్నారు, హెల్త్ వాళ్ళు చేసుకోలేక పాపం 4 days నుంచి సరిగా బయట ఫుడ్ తెచ్చుకొని తినడము, సరిగా సరైన ఫుడ్ లేక చాలా వీక్ అయిపోయారండి. అలాగే బ్లడ్ సెల్స్ ఏదో తేడా వచ్చిందండి, కౌంట్ తగ్గినట్టుందండి. మేమైతే అదే అనుకున్నాం, డాక్టర్ కూడా అదే అన్నారు. ఆ వరదలు రావడం ఏంటో, బస్సులు లేకపోవడం ఏంటో, అసలు మనము అది ఆ టైం అలా వచ్చేసిందనమాట. ఇంక వాళ్ళకి టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా భగవంతుడు అలా చేసాడేమో మాకైతే అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు వరదలు వచ్చినాయండి, మరి ఇదేంటో మాకైతే ఇప్పటికీ షాక్ అనమాట. పాపం నేను డెలివరీ అయిన తర్వాత వచ్చి ఉందాము, ఇంకా మా అమ్మగారు కూడా వస్తారు కదా, ఇంకా అప్పుడైతే ప్రాబ్లం ఉండదు. ఇంకా డెలివరీ అయిన తర్వాత వచ్చి మళ్ళీ ఒకసారి హాస్పిటల్ ఇక్కడ చూపించుకుందామని చెప్పేసి అనుకున్నారండి. వెళ్లే ముందు కూడా 2 months నా దగ్గరే ఉండి చూపించుకొని వెళ్ళారు. తర్వాత డెలివరీ తర్వాత వచ్చేసి అప్పుడు మళ్ళీ చూపించుకొని వెళ్దాం అనుకున్నారండి. పాపం అసలు నాకైతే ఎంత బాధేస్తుందంటే, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా చాలా అంటే చాలా నిలదొక్కున్నారండి. అలాంటి ఆవిడ ఫీవర్కి చనిపోయారంటే మేము ఇప్పటికీ నమ్మలేకపోతున్నామండి. అందుకని అందరికీ చెప్తున్నామండి, వర్షాలు పడుతున్నప్పుడు దోమలు కానీ ఏమన్నా వస్తుంటాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇది ఆషామాషి విషయం అయితే కాదు. ఒక మనిషి మన ముందు కనపడుతున్నప్పుడు ఏమీ అనిపించదు, ఆ మనిషిని కోల్పోయిన తర్వాతే వాళ్ళు మనతో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేసినా కూడా వాళ్ళు లేని లోటు అయితే మాత్రం తెలుస్తుందండి. నాకైతే బాగా మనుషులం అండి, సహజము. ఒక మాట అనుకుంటాం, ఎంత మాట అనుకున్నా మన ఇంట్లో వాళ్ళే కదండి అనుకుంటాం, మళ్ళీ మాట్లాడుకుంటాము. ఆ మనిషి లేనప్పుడు ఆ మనిషి విలువ ఎలా 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 ఉంటుందంటే అది తెలిసిపోతుందండి నాకు ఆ డిఫరెన్స్ అనేది. ఎట్లయినా పెద్దవాళ్ళేనండి, మనకి మంచి చెప్పాలన్నా ఏదన్నా చెయ్యాలన్నా వాళ్ళేనండి. మా అత్తగారికి 3 కొడుకులు ఉన్నారండి, ఎవరి దగ్గర ఉండరు. ఎక్కువ అంటే వాళ్ళ వేరే వేరే ప్లేసుల్లో ఉన్నారు, ఫారిన్ కంట్రీలో ఒకళ్ళేమో మాట్లాడుకుని వేరే ఊళ్ళో ఉంటారనమాట. సో ఇంకా నాతో కూడా కొంచెం క్లాషెస్ ఉన్నా ఎప్పుడు సహజం. సో నా దగ్గరికే వచ్చేవాళ్ళు, మేమే చూపించేవాళ్ళము, ఇక్కడే చూపించుకొని కొంచెం తగ్గగానే వెళ్ళిపోయేవాళ్ళండి ఊరికి. ఎవరింట్లో ఉండవండి, అందరి ఇళ్లలో ఉంటే చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ మా ఇంట్లో కూడా ఉన్నా కూడా తను మా ఇంటికి వచ్చేవాళ్ళు, నేను రమ్మనేదాన్ని, చూపించుకునేవాళ్ళు, చూపించుకొని సెట్ అవగానే వెళ్ళిపోయేవాళ్ళండి. వరదలు కుటుంబాలని చెల్లాచెదురు చేసినాయి అంటే న్యూస్లో చూసామండి. ఆ వరదలు మా ఇంట్లోకి రాకపోయిన నీళ్లు చేసిన బీభత్సం వల్ల అయితే అసౌకర్యం లేక మా అత్తగారు అయితే చనిపోయారండి. ఇది వినడానికి చిన్న రీజన్ లాగున్నా మేమైతే మనిషిని కోల్పోయామండి. అంటే అంత పెద్ద దెబ్బ అయితే తగిలింది మాకు. మామిడికాయల సీజన్ వస్తే మామిడికాయ పచ్చడి పెట్టేవాళ్ళం. నాకైతే ఆవిడే గుర్తొస్తున్నారండి, ఏది చూసినా ఆవిడే గుర్తొస్తున్నారు. మెయిన్గా మామిడికాయలు చూస్తున్న మా అత్తగారే గుర్తొస్తున్నారు. మా పిల్లలతో ప్రతిరోజు వీడియో కాల్ మాట్లాడుతాను, ప్రతిరోజు చూస్తారనమాట. తర్వాత మా అత్తగారు చనిపోయిన తర్వాత పిల్లలు అడుగుతుంటే మా అమ్మ ఫోన్ చేయలేదు ఏంటి అంటే నాకు ఏం చెప్పాలి, పిల్లలకేమో అర్థం కాదనమాట. చెప్పినా కూడా స్వామి దగ్గరికి వెళ్ళిందమ్మా, దేవుడి దగ్గరికి వెళ్ళిందమ్మా అని చెప్తున్నా వాళ్ళకైతే అర్థం కావట్లేదండి. మా అమ్మ ఫోన్ చేయట్లేదు ఏంటి, మా అమ్మ ఫోన్ చేయట్లేదని అడుగుతూ ఉంటారండి వాళ్ళు. ప్రతిరోజు ఏదో ఒక టైంలో 2 నిమిషాలైనా వీడియో కాల్ చేసి పిల్లల్ని అయితే చూసేదండి. పాపం మనవడు అని చెప్పేసి కలవరించిందండి. నాకు ఆ బాధ కూడా ఉందండి. బాబుని చూస్తే కూడా ఇంకా బాగుండేది అనేది నాకు ఒక లోటైతే ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళండి. పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఆటోమేటిక్గా అనుకుంటారండి, 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, అబ్బాయి ఉంటే బాగుండని. మేమైతే అనుకోపోయినా వాళ్ళకైతే ఉంటుందండి. వాళ్ళ వైపు నుంచి ఆలోచించి బాబుని చూసింటే బాగుండేదని అని నేనైతే రోజు అనుకుంటూ ఉంటానండి. మా అత్తగారు అయితే ఇలా చనిపోయారండి. ప్లీజ్ అండి పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా సాయంత్రం అయితే టమోటా పచ్చడి వేసాము. నైట్ డిన్నర్కి అయితే నేను మళ్ళీ చపాతి
పప్పు అండ్ బంగాళదుంప కర్రీ అయితే చేశాను. జొన్న పిండి కూడా గ్రైండర్లో వేసుకున్నానండి. అదైతే తీయలేదు, లేట్ అయిపోతుందని చెప్పేసి ముందైతే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకా పిల్లలైతే కొంచెం అన్నము ఒక చపాతీ అయితే తిన్నారండి. వాళ్ళకి అన్నం పెడుతుంటే నేను చపాతీ తింటే నాకు చపాతీని కూడా చేస్తుంటే వాళ్ళిద్దరికి చెరువు చపాతీ ఇచ్చాను. చెరువు 2 ముద్దలు అయితే పెరుగన్నం తిన్నారండి. ఇంక మేమందరం అయితే చపాతీ తినేసాము. 2 చపాతీలు తిన్నా సరే కర్రీస్ ఎక్కువ తింటే చాలా మంచిదండి. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.